ఆ తర్వాతే గుడ్డిగా నమ్మకాన్ని, ప్రాణంగా ప్రేమని పెంచుకోకూడదని తనకి మాకు అందరికీ తెలిసొచ్చింది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అప్పుడు మీ నాన్న, మీ అమ్మ, ఇప్పుడు నువ్వు అనుపమ జీవితంలోకి వచ్చి బాధ పెడుతూనే ఉన్నారు. ఆయనకి మనవరాలు అని ప్రేమ వ్యాధి పుట్టుకొచ్చింది. అది ఇంట్లో అందరికీ పాకకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకే లోటు రాదు. ఈ రోజే వెళ్ళిపోతాను నానమ్మ గారు. మళ్ళీ అనుపమ జీవితంలోకి రాకు. నా అంతటా నేను మళ్ళీ అనుపమ జీవితంలోకి రాను నానమ్మ. నేను మాట ఇస్తే తప్పను. బహుశా అది నా రక్తంలోనే ఉందేమో. మంచిది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అమ్మమ్మ ప్రేమ ఎక్కువే చూపిస్తుంది. నచ్చకపోయినా, తప్పు చేసినా కోపాన్ని కూడా అంతకన్నా ఎక్కువే చూపిస్తుంది. 2 రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. నువ్వేం బాధపడకు. ఆవిడన్న మాటల్లో నాకు అనుపమ మీద ప్రేమ తప్ప నా మీద కోపం కనిపించట్లేదు ఆఫీసర్. నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తావా? అంటే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యావా? నేను లేకపోతే అనుపమ ఇక్కడే మీతో ఆనందంగా ఉంటుంది. పర్వాలేదు. ఇప్పుడు హాస్టల్లో ఒంటరిగా లేకపోయినా అలవాటు చేసుకుంటాను. ఉండగలవా? అమ్మా నాన్నతో లేకుండా ఉండగలనని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు ఉండగలుగుతున్నాను కదా, అది అంతే. ఇక్కడుంటే నీ వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటున్నావు కదా. ఒక పని చెయ్యి, నువ్వు మా ఇంట్లో ఉండు. పరిస్థితులు చక్కబడితే మళ్ళీ వద్దు, లేదంటే నీకు నచ్చిన హాస్టల్లో వదిలిపెడతాను. సరేనా? వద్దు ఆఫీసర్. ఇంకేం చెప్పకు. రా వెళ్దాం, రా. నిజం దాచిపెట్టి కళ్యాణికి ఇక్కడ ఆశ్రయం ఇద్దామనుకున్నాను. 6 నెలలు పూర్తవకముందే తను ఈ ఇంటి పెట్టే అని అందరికీ తెలిసిపోయింది. అమ్మేమో కళ్యాణి నా మనవరాలు కాదని, నాన్నేమో కళ్యాణికి ఇప్పుడు కుటుంబం ఉందని, ఇలా ఇద్దరి మధ్య వేరు అభిప్రాయాలు వచ్చేసే. వాళ్ళ మధ్య దూరం పెరిగితే కళ్యాణికి ఇబ్బంది కావచ్చు. తల్లిదండ్రులను దూరం చేసుకున్న ఆడపిల్లకు ఈ కుటుంబం నీడగా ఉండాలి, లేదంటే అన్యాయం జరుగుతుంది. నమస్తే సార్. నమస్తే. నా కొడుకు విషయమై ఫోన్ చేశాను. చెప్పండి సార్. ఎప్పుడూ చెప్పేది, కాకపోతే శిక్ష తగ్గుతుందా అని అడిగేవాడిని. ఇప్పుడు అసలు శిక్షే పడకుండా విడుదలయ్యే మార్గం ఉందా అని అడగడానికి ఫోన్ చేశాను లాయర్ గారు.
సార్, కూతురే వాళ్ళ నాన్న హత్య చేశాడు అని సాక్ష్యం చెప్పడంతో కోర్టు శిక్ష వేసింది. ఇప్పుడు నిర్దోషి ఎలా అవుతాడు చెప్పండి? కన్న కూతురు కోసమైనా వాడు బయటికి రావాలి లాయర్ గారు. మాకా వయసు అయిపోతుంది. తలకొరివి పెట్టే రోజే వస్తాడు అంటే మేం ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధపడతాం. సార్, అలా మాట్లాడకండి. ఇలాగైనా మా కోరికేంటో మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. అజయ్ రిలీజ్ అవ్వాలి అంటే ఆ హత్యానేరం మరొకరు మొయ్యాలి. అప్పుడు గాని ఆయన్ని ఈ శిక్ష నుండి తప్పించలేం. ఈ అవకాశం ఉందేమో చూడండి. ఉంటాను. ఎవరితో మాట్లాడుతున్నారు నాన్న? లాయర్కి ఫోన్ చేశానమ్మా. అజయ్ చేసిన నేరాన్ని ఎవరైనా మేదేసుకుంటే అప్పుడు వాడు నిర్దోషి అని విడుదల చేసే అవకాశం ఉందంట. ఇదేదో బాగుంది కదా నాన్న. జైలు శిక్ష అనుభవించడానికి ఎవరు ముందుకొస్తారు దమయంతి? ఆ మాటకొస్తే కళ్యాణి చాలాసార్లు చెప్పింది నాన్న, వాళ్ళమ్మ ప్రాణం వదులుతూ అనుపమ అనిందని. ఎందుకన్నదో ఏమో. మా అమ్మ చావుకి అనుపమే కారణమని కళ్యాణి అనింది కదా నాన్న. ఆవేశంలో ఉన్నప్పుడు అలా అందేమో. నిజానికి మాధురి చావుకి అనుపమైతే కారణం కాదు కదా. అనుపమే కారణమని మనమంటే ఏంటమ్మా నువ్వు అనేది? నాన్న, అనుపమ గొడ్రాలు, పిల్లల్లేరు. భర్తేమో పెళ్ళైన 5 ఏళ్లకే వదిలేసి ఇంకొకరితో సంతోషంగా కాపురం చేస్తూ నిన్న మొన్నటిదాకా సంతోషంగా ఉన్నాడు. పైగా పెళ్ళిడికొచ్చిన కూతురు కూడా ఉంది. ఈవిడికెవరున్నారు నాన్న? 18 ఏళ్లు మనం జాలిపడి ఆశ్రయం ఇచ్చామే తప్ప పుట్టింటి వాళ్ళనే వాళ్లే లేరు. ఇంకో మాట చెప్పాలంటే అనుపమ అనాథ నాన్న. అలా అనకమ్మా, వింటే బాధపడుతుంది. వాస్తవం అదే కదా నాన్న. ఇన్నాళ్ళు మనం తనని పోషించాం. ఆ కృతజ్ఞతతో అయినా జైలుకు వెళ్ళదా? ఎలాగూ ఆశ్రమంలో వదిలిపెడదామనుకున్నారుగా. తాళి కట్టిన వాడి కోసం ఆ మాత్రం త్యాగం చేయలేదా? ఆశ్రమంలో అయినా జైల్లో అయినా ఒంటరిగా బతకాల్సిందే. అలాంటప్పుడు నేరం మీదేసుకుంటే కళ్యాణికి తండ్రి కళ్ళెదుటే ఉంటాడు. ఆలోచించండి. అనుపమ ఒప్పుకుంటుందా? అడిగితే ఒప్పుకోదనుకుంటే కోర్టు దాకా తీసుకెళ్ళి అప్పుడు ఇది పరిస్థితి అంటే తనే తల వంచేస్తుంది. పాపం అనిపిస్తుందమ్మా. మీ ఇష్టం నాన్న. ఇంతకంటే మంచి మార్గం ఇంకొకటి లేదు. కళ్యాణి ఇంట్లో ఉండాలంటే అమ్మ ఒప్పుకోవాలి. అజయ్ అన్నయ్య విడుదలైతే అన్ని గొడవలు మర్చిపోతుంది. అనుపమ జైలుకెళ్ళిపోతే నష్టం కన్నా లాభమే ఎక్కువ. ఆలస్యం చేస్తే ఈ అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఆలోచించండి నాన్న.
ఎలాగూ ఆశ్రమంలో వదిలిపెడదామనుకున్నారుగా. తాళి కట్టిన వాడి కోసం ఆ మాత్రం త్యాగం చేయలేదా? అలాంటప్పుడు నేరం మీదేసుకుంటే కళ్యాణికి తండ్రి కళ్ళెదుటే ఉంటాడు. దేవతను చంపాలని చూసింది రాక్షసి. అనుపమకి ఏమైందో పాపం. తాతయ్య, అనుపమకి ఏమైంది? అనుపమమ్మకి ఏం కాలేదు తాతయ్య, ప్రాణాలతో బయటపడింది. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. రాక్షసి రాక్షసి అనుపమని చంపేస్తుంది అనుపమని చంపేస్తుంది. తాతయ్య తాతయ్య తాతయ్య, చంపేస్తుంది. అనుపమమ్మకి ఏం కాలేదు. ఇప్పుడు కళ్యాణి మారిపోయింది. రండి, ఇలా కూర్చోండి. అనుపమని చంపేస్తుంది. లేదు లేదు లేదు, మీరేం భయపడకండి. నేను చెప్పేది అర్థం చేసుకోండి తాతయ్య. అనుపమమ్మ కోలుకుంది. రేపు ఎల్లుండో నేనే తీసుకొస్తాను. అప్పటి వరకు నువ్వు ప్రశాంతంగా ఉండు, సరేనా? కళ్యాణి నేమి అనకు, ఏదో తెలియక అలా చేసేసింది. ఇప్పుడు కళ్యాణికి మనమే తోడుండాలి తాతయ్య. నాకు స్టేషన్లో అర్జెంట్ పని ఉంది తాతయ్య, వెళ్ళొస్తాను. కళ్యాణి జాగ్రత్త. జాగ్రత్త కళ్యాణి. డోంట్ వరీ, ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకో. తాతయ్య, అనుపమతో పాటు మా నాన్న కూడా మీకు తెలుసా? చెప్పు తాతయ్య, మా నాన్న మీకు తెలుసా? చెప్పండి. మాధురి, మా అమ్మ మాధురి ఫోటో ఇక్కడుందేంటి తాతయ్య? అంటే మా అమ్మ మీకు తెలుసా? మాధురి మీకెలా తెలుసు తాతయ్య? నా మనవరాలు మాధురి.
నా మనవరాలు తప్పు చేసింది. అజయ్ అనుపమల్ని విడదీసింది. అవును తాతయ్య, మా అమ్మ తప్పు చేసింది. క్షమించరాని తప్పు చేసింది. నిజం తెలియక నేను అనుపమ విషయంలో ఎన్నో తప్పులు చేశాను. తన జీవితాన్ని నాశనం చేసిన మాధురి కూతుర్ని నేను అని తెలిసిన నన్ను హక్కును చేర్చుకుంది. కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చింది. నిజంగా అనుపమ దేవత తాతయ్య. నువ్వు మాధురి కూతురువా? ఈ రాక్షసి కూతురువా? పో, అవతలి పో, వెళ్ళిపో. ఈ రాక్షసిని క్షమించకూడదు. శిక్ష పడాలి, శిక్ష పడాలి. అమ్మ చేసింది తప్పు అని చెప్పడానికేనేమో ఆ దేవుడు అమ్మని తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు తాతయ్య. మాధురి, ఆ చెయ్యవు. మాధురి, 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 మాధురి. నువ్వు కోపం చూపించాలన్నా నా మీద ఎలాగూ ఆశ్రమంలో వదిలిపెడదామనుకున్నారుగా. తాళి కట్టిన వాడి కోసం ఆ మాత్రం త్యాగం చేయలేదా? అలాంటప్పుడు నేరం మీదేసుకుంటే కళ్యాణికి తండ్రి కళ్ళెదుటే ఉంటాడు. నాన్నా, అనుకున్నట్టే చేద్దామా? లేదంటే అన్నయ్య జైల్లో, ఆయన కూతురు హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లో ఎందుకు? మరదేగా నాన్న నా బాధ. అనుపమ మీద ప్రేమ కొద్దీ తనని ఈ ఇంట్లోనే ఉండనిచ్చి ఈ ఇంటి వారసురాలేమో అనాథల హాస్టల్లో ఎక్కడో ఉండాలని అమ్మ అంటోంది. అది ఎంతవరకు కరెక్ట్ నాన్నా? పల్లవి,
అమ్మా నాన్న టిఫిన్ చేశారా? లేదమ్మా, టైం అయింది కదా, టాబ్లెట్ వేసుకోవాలని తెలుసు కదా. నేను కాఫీ తీసుకెళ్ళిస్తేనే మొహం మీద కొడతారు. ఇక టిఫిన్ ఇస్తే ఎక్కడ కొడతారో ఆయనకే తెలీదు. అలా భయపడుతూ నాన్న ఆకలి గురించి పట్టించుకోరా. అలా అయితే మీరే తీసుకెళ్ళండి అమ్మా, నాకు భయం. మనకి తెలిసినట్టే జనాలకు కూడా నిజం తెలిసిపోతుంది నాన్న. అప్పుడు పెళ్ళిడికొస్తున్న ఒక ఆడపిల్లను పోషించలేకపోయారా అని దుమ్మెత్తిపోస్తారు నాన్న. అన్నయ్య విడుదలైతే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. అనుపమ ఎక్కడుంది? ఏమోలో నిలబడి కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది.